ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చిన మీ పట్ల మీ కుటుంబం పట్ల దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చినారు కదా, మీ పట్ల అనేక ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, మీ జీవితంలో అనేక అద్భుతాలు ఆయన ఒక కృప, ఆయన ఒక కనికరం ఇవ్వాలని కోరుకుంటూ మరి ప్రతిరోజు మరి వాగ్దానం కింద ఎంతమంది కామెంట్ సెక్షన్ లో రిక్వెస్ట్ ని తెలియపరుస్తున్నారు, ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఆమెను సెలవిస్తున్నారో మరి ప్రతి ఒక్కరు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారు. నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అని, దేవుడు తన స్వాస్థ్యాన్ని ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు కదండి. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడండి? తన స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరిచారు. ఈ రోజు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే కామెంట్ సెక్షన్ లో ఆమెను చదివియండి. అవునేసా ఈ రోజు నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, యేసుప్రభాని ఎంతమంది అవుతున్నారో అనుకుంటున్నారో దేవుడి పట్ల మీ పట్ల అద్భుతం చేయబోతుంది. ఈ రోజు కీర్తనలు 47వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మన స్వాస్థ్యము మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే నీ భవిష్యత్తులో యథాచితంగా కాదుకుండా దేవుని ఒక ప్రణాళిక, ఆయన స్వాస్థ్యము మన మనుషులమైన మనకు ఇవ్వలేదు, కానీ దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా అండి, దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీ కొరకు అంటే నా కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదము, తన స్వాస్థ్యాన్ని, మన గమ్యాన్ని సిద్ధపరిచి కదండి ఉంచేండు. అది మనకి తెలియచేస్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నాకు నేనే ఈ రోజు నా పరిస్థితులు మార్చబోతున్నాను అంటే నేను ప్రతి ఒక్కటి నాకు నేను సిద్ధపరచుకుంటాను. లేదండి, నీ కొరకు దేవుడే సిద్ధపాటు చేసిండు. ఆలస్యం జరుగుతుందని ఈరోజు అడ్డంకులు వచ్చిన దేవుని కొరకు ఉంచిన ఆశీర్వాదం ఎవరు ఆపలేరు. హల్లెలూయా కదండి. ఈరోజు నీ దీవెన ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతుందండి. నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చాలని కోరుకుంటుండో. ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావో, హల్లెలూయా, ఈరోజు అనుకుంటున్నావా, దేవా నేను సమస్తం కోల్పోయానేసి, ఆశీర్వాదం కోల్పోయానేసి, నేను కాపాడుకోలేకపోయానని బాధపడుతున్నావా? అయితే నీ కుటుంబ పరిచర్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, మరి ప్రతి విషయంలో ఆయన ఏర్పరిచిన స్వాస్థ్యము సమయములో దేవుడు ఏం చేయబోతుందండి? ప్రత్యక్షపరచబోతుందండి. హల్లెలూయా. ఈరోజు నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము, ఆయన ఒక ప్రణాళిక ఒక భాగముగా చేయబోతుంది, నీ భాగంగా చేయబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని అడగండి, ఏసయ్యా, దేవా నువ్వు నాకు ఏదైతే కేటాయించావో ఆశీర్వాదం నాకు వచ్చును గాక యేసుప్రభా. నేను వెతుకుతూ వస్తున్నాను యేసుప్రభా, కానీ నాకు దొరకట్లేదు, కానీ నువ్వు ఇస్తే అది దొరుకుతుంది యేసుప్రభా. నిజంగా నా కొరకు ఏదైతే సిద్ధపరిచావో యేసుప్రభా, మరి ఆ స్వాస్థ్యాన్ని నా జీవితంలో నెరవేర్చబడాలి యేసుప్రభా అని దేవుని అడిగినప్పుడు మన ఆశీర్వాదము దేవుడు సిద్ధపాటు చేశాడండి. హల్లెలూయా. నీ కొరకు సిద్ధపాటు చేసిన దేవుణ్ణి అడగండి, దేవా నా కొరకు ఏదైతే సిద్ధపాటు చేసినో అది దేవా నా కొరకు సిద్ధపరిచిన నీ మహిమార్థముగా నన్ను తయారు చేసి ప్రభా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీ కొరకు దేవుడు ఏం చేసిండండి? ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవివ్వండి. ఈ రోజు దేవుడు మీ పట్ల అద్భుతం దేవుడు జరిగించబోతుండో. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరించబోతున్నాడు. మరి బలమైన మాటలు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభ, ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నా వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం ఆచారం మేలు జరిగించండి. ఏసే నిజంగా మా కొరకు ఏ అవసరం అయితే ఏర్పాటు చేసావేసి అవి మా జీవితంలో మా కుటుంబంలో నెరవేర్చబడను గాక. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ అడుగుతున్నారు యేసుప్రభ, వారి జీవితంలో నెరవేర్చబడను గాక. ఏసే అద్భుతం జరిగించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశించండి, బ్లెస్ చేయండి యేసుప్రభ. నీ దీవెనకరంగా ఆశీర్వాదం మార్చండి యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి ప్రభా. నేను ఆత్మీయంగా ఎదుగుటకు రక్షణ భాగ్యం దయచేయండి. నిరాకడకు పర్యంతరం ప్రతి ఒక్కరు ఎత్తబడి సంఘానికి సిద్ధపాటు అవుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆత్మీయ నేత్రలు తెలియచేయండి, గుడితనాన్ని తీసివేయండి. లోకంలో పాపంలో జీవిస్తున్న వారిని సర్వసత్యంలోకి నడిపించండి ప్రభా. నువ్వే సహాయం దయచేయండి, రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది గర్భఫలం లెక్క బాధపడుతున్నారో, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణం తోడుగుని, ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు, మంచి లాభాలు దయచేయండి. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి యేసుప్రభా. అబ్రాడ్ వెళ్తా అనుకున్న వారు వెళ్ళేటకు సహాయం చేయండి. వెళ్ళిన వారు మంచి జాబ్స్ దయచేయండి యేసుప్రభా. మరి వారికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయండి. తల్లిగా, తండ్రిగా, భర్తగా, పిల్లలుగా మీరు ఉండండి, తోడుగా ఉండండి, నడిపించండి. బిజినెస్ లో కూడా మంచి లాభాలు దయచేయండి. వృద్ధాపంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. నేను ఆ దేవా పంట పొలాలను కూడా దీవించండి. వ్యవసాయం చేస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి యేసుప్రభా.
నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారు, మంచం మరణ పడకలో ఉన్నవారు, దేవా ఐసీలో ఉన్నవారు, దేవా నానా రకాల రోగాలతో మోకాల నొప్పులు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐసి ఏదైనప్పటికీ దేవా ప్రతి రోగాన్ని స్వస్థపరచండి. రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నేను అమాస పుణ్యం పౌర్ణమికృష్ణ మంత్రశక్తులు కూలిపోవాలి వేసే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరాలు తీర్చి అద్భుతం ఆచరణ మేలు జరిగించమని, ఇంకా ఏ అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారో ఏకీభవిస్తున్నారో వారిని మనసులో అనుకుంటారో వారి జీవితంలో నెరవేర్చబడటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్